బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనానికి స్పందన లభించింది. ఇటీవల కాలంలో రచ్చా మీడియాలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిపై వస్తున్న వరుస కథనాల నేపథ్యంలోనూ బయట నుంచి ఆయనకు అందిన ఫిర్యాదుల విషయంలోనూ ఎమ్మెల్యే తనదైన శైలిలో స్పందించారు. ఈ రోజు జరిగిన ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశంలో ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు మర్యాదగా మెలగాలని కోరారు. ఇక్కడ పనిచేసే కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించే 3 డాక్టర్ల మీద తనకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. సదరు వైద్యులు రోగులకు వైద్య సేవలు అందించకుండా రూముల్లో కబుర్లు చెప్పుకుంటున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. లక్షల్లో ఇక్కడ జీతాలు తీసుకుంటూ ఆసుపత్రులకు వచ్చే రోగులకు చూడడం మానేసి వారి సొంత ఆసుపత్రిలో వైద్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా తనకు తెలిసిందన్నారు. అలాంటి వైద్యులు తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్నారని, వెంటనే వారి తీరు మార్చుకోకపోతే వారిపై చర్యలు తీసుకోమని తానే స్వయంగా రికమెండ్ చేస్తానని హెచ్చరించారు. అలాగే వైద్యులతో పాటుగా ఇక్కడ పనిచేసే నర్సులు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల గౌరవభావంతో మెలగాలని కోరారు. రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించినప్పుడు డాక్టర్ల పట్ల నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉంటే తనకు తెలియచేయాలని, ఆసుపత్రిలో ఇచ్చే మందులు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో కూడా తనిఖీలు జరపాలన్నారు. ఆసుపత్రిలోని వైద్యులు ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడపాలని సూచనలు చేశారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా గుండె ఆపరేషన్ చేసే స్థాయికి ఎదగాలని, అది తన కలని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వద్దకు వెళ్లి అక్కడ సేవలు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో 20 లక్షలతో కొనుగోలు చేసిన పోర్టల్, డిజిటల్ ఎక్స్రేలను ఆయన పరిశీలించి ప్రారంభించారు. ఈ సమావేశంలో సలహా కమిటీ సభ్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ బాబు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, సభ్యులు పి బడుగు పెద్ద, కె గణేష్, పట్టణ ఎస్ఐ నాగరాజు, జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లా బాబీ, మద్దాల మణికుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, అడ్డగార్ల సూరి, పిడుగు రామ్మోహన్ బ్రదర్, కొనగళ్ల హరినాథ్, నల్లగంచి రాంబాబు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. వెంకటేష్ ఎస్ఐ గారికి, ఇంకా డాక్టర్లకి, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా గొప్ప ప్రజెంటేషన్ చేశారు. జనరల్గా ఇంత ధైర్యంగా చెప్పాలంటే మనం తప్పు చేయని వాళ్ళైనా అయి ఉండాలి, లేదా తప్పు చేసి సరిదిద్దుకుంటే మనం దొరికేస్తాం. నేను ఇన్ని హాస్పిటల్, ఇన్ని ఆపరేషన్ చేశానని ధైర్యంగా చెప్పిన మొట్టమొదటి డాక్టర్గా ఆయనకి నేను అభినందనలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతవరకు మనం గవర్నమెంట్ అధికారులు అంటే నెగిటివ్గా చూడడం అనేది నేను కూడా అలాగే చూస్తాను. ఎందుకంటే ఇదివరకు ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని టోటల్గా మారిందని పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే 100 కేసులు, ప్రసవించిన కేసుల నుంచి 230 కేసుల్లో తీసుకెళ్లారంటే మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. మరి మీరందరూ కూడా దేవుళ్ళతో సమానం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు వైద్యం నారాయణ హరి అని, మన దేవుడు గుడికి వెళ్తే మనకి ఆ భగవంతుడు తగ్గిస్తాడు లేదో నాకు తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకున్న పెయిన్ కానీ, మనకున్న ఫీవర్ కానీ, మనకున్న ఏ రకమైన బాధలనైనా సరే తగ్గించడానికి భగవంతుడి రూపంలో మీరున్నారు. ముందు మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్ అంటే మీకున్న వాల్యూ చాలామంది తెలియదు. ఏదో మనం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, ఒక 70,000, ₹1,00,000, 2 లక్షలు జీతం వస్తుంది, మనం ఏదో 10 కేసులో 50 కేసులో డ్యూటీ చేస్తున్నాం అని అనుకోకుండా మీరు రెస్పాన్సిబిలిటీగా చేస్తే వీళ్ళందరూ మన మనుషులు, మనలాంటి మనుషులు, కష్టం వచ్చి మన దగ్గరికి వచ్చారు అని రిసీవ్ చేసుకునే విధంగా చిరాకు పడకుండా వాళ్ళని మీరు ప్రేమగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ మంచి రిపోర్ట్ వస్తుంది. మీ గురించి ఎవరు నెగిటివ్గా చెప్పడానికి ఎవరు సరిపోరు. మనం ఒక్క చోట నెగిటివ్గా మాట్లాడితే దాన్ని 2 డాక్టర్లు 3 డాక్టర్ల మీద నా దగ్గర రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు చెప్పను, సరిదిద్దుకోవాల్సిందే కోరుతాను. ఒకళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒకళ్ళు చోటు చెప్పడం, ఇక్కడ జీతం తీసుకుని బయటికి వెళ్ళి వైద్యం చేయడం, అది మాత్రం ఇది తప్పు. మీ సూపరింటెండెంట్ గారిని కలవండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని ఉద్దేశంతో నేను లేని. ఇంతమంది ఎక్కువ మంది హాస్పిటల్ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు, ఆ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ అందరినీ ఒకటే ఘటన కట్టేసి మాట్లాడితే దానివల్ల ఉన్న డాక్టర్లు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఆ 3 డాక్టర్లు ఎవరో పేర్లు నాకు రిటర్న్గా ఇచ్చిన ఆ డాక్టర్ల పేర్లు కూడా నేను చెప్పాను. అలాంటి తప్పులు చేయకండి. మీ వృత్తి, మీ ఏదైతే మీ డ్యూటీస్ ఉన్నాయి, ఎనస్థీషియా అంటే ఎనస్థీషియా చేయాలి, అందుబాటులో ఉండవలసిందే, డాక్టర్ మీ టైంలో ఉండవలసిందే. అంతేగాని ఇంకో రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో సోచి చెప్పి ఇక్కడ పేషెంట్స్ నిలబడి ఇలాంటివి చేయడం వల్ల మీతో పాటుగా ఉన్న సిబ్బందితో పాటుగా మేము కూడా బ్యాడ్ అవుతాం. హాస్పిటల్కి వెళ్తే ఎవడో పట్టించుకోడు, ఎమ్మెల్యే సరైనోడు కాదు, సరైన డాక్టర్లు లేదు, ఎవరు అబ్జర్వేషన్ లేరు అనేది అది ఇస్తే మీతో పాటు మనం కూడా బ్యాడ్ అవుతాం. ఇవాళ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పిన ఘనత మన డాక్టర్లు దక్కింది. అంటే జిల్లాలో కాదు, స్టేట్లో మొదటి స్థానంలో తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఒక హార్ట్ ఆపరేషన్ ఈ తాడేపూడి హాస్పిటల్లో చేయించి మనం ఈ ఎమ్మెల్యే పదవి నుంచి దిగాలనేది నా ఉద్దేశం. ఇక్కడ
ఏదైతే మరి ఇక్కడ మనం ఉస్మానియా హాస్పిటల్లో రికమెండ్ చేస్తారు, ఎయిమ్స్లో రికమెండ్ చేస్తారు, అదేవిధంగా తాడేపల్లి హాస్పిటల్కి పంపాలంటే ఒక ఎమ్మెల్యేగా నా తర్వాత ఉన్న ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మీ హాస్పిటల్లో అడ్మిట్ చేయమని ఆ విధంగా మనం మన హాస్పిటల్ని డెవలప్ చేయడానికి మీ అందరి సహకారాన్ని నేను అందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో హార్ట్ కూడా పెట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ ఓపెన్ ఎప్పుడు చేస్తారని చూస్తూ ఉన్నాను. నేను 19 ఏళ్ళ కాలంలో ఒక 3-4 సార్లు చెప్పాను కాంట్రాక్టర్, కానీ కాంట్రాక్టర్లు మనకన్నా మహారాజులను పెట్టి ఇక్కడ కాంట్రాక్టులు చేయించడం ఇది దురదృష్టకరం. మీరు ప్యాకేజ్ ఇచ్చినా సరే, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు సంబంధం లేదు. ఎక్కడ కాంట్రాక్టర్ మున్సిపాలిటీ బిల్లులు ఇవ్వాలి, లేదా పంచాయతీరాజ్ బిల్లులు ఇవ్వాలి, లేదా ఇంకొక R&B బిల్లు ఇవ్వాలంటే అది ఇక్కడ మనం అడగొచ్చు. కానీ లక్ష్మి గారికి